ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ దినమున ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహించి ఈ దినమంతా కూడా మిమ్మల్ని తన సన్నిధి చేత నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ దినమున మీరు ఆశీర్వాదం చూడబోతున్నారు. ఆయన మహోన్నతమైనటువంటి కృప మీ జీవితంలో నడవబోతున్నది. మీరు గత సంవత్సరాలలో, గత దినాలలో, ఈ యొక్క 2025వ సంవత్సరం మొదటి నెల నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రార్థనలు అయితే, ఎంత కన్నీరైతే దేవుని సన్నిధిలో కార్చారో, ఎంతగా అయితే ఉపవాసం ఉండి మీరు వేడుకుంటూ ఉన్నారో, మీ ప్రార్థనలు ఏవి కూడా ఈ సంవత్సరంలో మీరు ప్రార్థన చేసిన ఏ ప్రార్థన కూడా వృధాగా పోలేదు, వ్యర్థముగా పోలేదు, దేవునికి వినబడకోకుండా పోలేదు. ప్రభు చెప్తున్నాడు లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో, భయపడకము, నీ ప్రార్థన వినబడింది. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవునికి వినబడింది. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం సమస్యలో ఉండి, బాధలో ఉండి, కష్టంలో ఉండి, వేదనలో ఉండి, హాస్పిటల్లో ఉండి, కోర్టు దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, అయితే నీ ప్రార్థన వినబడింది. మీరు గత దినాలలో, నిన్నటి దినమున, ఇప్పుడు మీరు చేస్తున్న అనేక ప్రార్థనలు దేవునికి వినబడి వాటి జవాబును మీరు పొందుకొనబోతున్నారు. మీరు చేసిన ప్రతి ప్రార్థన జవాబును మీరు చూడబోతున్నారు. మీరు కార్చిన ప్రతి కన్నీటి ఫలమును, ఆ పంటను మీరు పొందుకొనబోతున్నారు. భయపడకండి. జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడింది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా సంతానం కొరకు, అయితే నీ ప్రార్థన వినబడింది జకర్యా. నేను నీ ప్రార్థనకు జవాబుగా నీకు ఒక కుమారుణ్ణి, నీకు సంతానం ఇవ్వబోతున్నాను. జకర్యా అన్ని సంవత్సరాలు ఏం ప్రార్థన చేశాడు? ప్రార్థన వినబడింది అని చెప్పిన దేవదూత కింద సమాధానం చెప్తుంది, యోహాను నీకు పుట్టబోతున్నాడు. అంటే ఒక కుమారుడి కొరకు జకర్యా ప్రార్థన చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి వృద్ధాప్యంలోకి వచ్చారు, కానీ వాళ్ళ ప్రార్థనకు జవాబు రాదేమో అనుకున్నారు. వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళకు జవాబు ఇచ్చాడు. సంవత్సరాలు గడిచిపోయినా కూడా దేవుడు నమ్మకస్తుడు, నమ్మదగిన వాడు. ఆయన సమాధానాన్ని పంపేవాడు, జవాబును పంపేవాడు. నీవు నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ఎన్నో ఏండ్ల నుంచి ఎంతగా అయితే ప్రార్థన చేస్తున్నావో వినబడట్లేదు అనుకోకు, ఆయనకు వినబడుతుంది. నీ ప్రార్థన ఆయనకు వినబడుతుంది. ఆ ప్రార్థనల జవాబును మీరు అతి త్వరలో పొందుకొనబోతున్నారు. వివాహం కాని వారికి వివాహాలు జరగబోతున్నాయి. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు రాబోతున్నాయి. మార్పు లేనటువంటి మీ కుటుంబ యజమానుడు మార్పు నొందబోతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవునికి వినబడి జవాబును మీరు పొందుకొనబోతున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్, అద్భుతమైన వాగ్దానాన్ని మీరు దయచేసినందుకు వందనములు. మా ప్రార్థన వినబడిందని చెప్పి ఉన్నారు. అనేక ప్రార్థనలకు జవాబును మేము పొందుకొనదుముగాక, సమాధానం మేము పొందుకొనదుముగాక. డోర్స్ ఓపెన్ చేయండి, ద్వారములు తెరవండి, కనికరము చూపండి, అద్భుతాన్ని జరిగించండి. ఈ దినమంతా నిబిడలతో పాటు నీ సన్నిధి ఉండునుగాక. క్షేమము దయచేసి నడిపించండి. రోగముతో ఎంతమంది బాధపడుతున్నారో, వ్యాధులతో ఎంతమంది ఆ నొప్పితో బాధపడుతూ అయ్యా మూలుగుతూ ప్రార్థిస్తున్నారో వారికి జవాబును పంపండి. వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి. అద్భుత కార్యాన్ని మీరు జరిగించి ఈ దినమంతా నీ కృపతో నిబిడలు మీరు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.